10 మంది పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదవి ఊసే అవకాశం ఉందా? ఖైరతాబాద్ స్టేషన్ కన్పూర్లో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయా? మాట్లాడుతూ మనతో పాటు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త అజయ్ మారుతిరావు గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. ఖైరతాబాద్లో అలాగే స్టేషన్ కన్పూర్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ ఆల్రెడీ రెడీగా ఉందంటారు. అంటే ఈరోజు సుప్రీంకోర్టు లోపల గత వారం రోజుల క్రితం ఏమైందంటే కేటీఆర్ గారు అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి కోర్టు ధిక్కారణ కింద వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. దాన్ని స్వీకరించినటువంటి జస్టిస్ గవాయ్ గారు ఈరోజు ఏం తీర్పిచ్చారు అంటే 4 వారాల లోపల తేల్చండి, లేకపోతే మీరు స్పీకర్ గారిని ఏమన్నారంటే న్యూ ఇయర్ మీరు స్పీకర్గా చేసుకుంటారా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది. అంటే ఒక రకంగా ఏంది అంటే మీ మీద చర్యలు తీసుకోక తప్పదు అన్నట్టుగా. సో వాళ్ళ తరఫున ఎవరైతే అటెండ్ అయిన అడ్వకేట్స్ ఉన్నారో మన స్పీకర్ తరఫున వాళ్ళు కూడా ఏం చెప్పారు అంటే లేదు ఖచ్చితంగా పర్సనల్గా మేము కన్వే చేస్తాం స్పీకర్ గారికి, ఖచ్చితంగా చర్యలు తీసుకునే చూస్తాం అని చెప్పారు. ఇప్పుడు రీసెంట్లీ కూడా మీకు వెస్ట్ బెంగాల్లో కూడా ఒక ఎమ్మెల్యే పార్టీ మారితే ముక్కుడు రాయ్ అని చెప్పేసి కలకత్తా హైకోర్టు ఆయన పైన కూడా వేటేసింది. మరి ఇది మంచి పరిణామం అండి. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుగులు జనరల్గా ఏముంది అంటే స్పీకర్కి విచక్షణ అధికారాలు ఉన్నాయి. అంటే ఒక ఎమ్మెల్యేని అనర్హత వేటు వేయడం అనేటువంటిది 5 సంవత్సరాల లోపల ఎప్పుడైనా వేయొచ్చు అనేటువంటి వెసులుబాటు ఉండడం వల్ల సహజంగానే పార్టీ మారినప్పుడల్లా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే కంటే ఒక నెల రోజుల ముందు 2 నెలల ముందు వేటు వేయడంతో ఎట్లాగో ఎలక్షన్స్ వస్తాయి కదా, దానివల్ల లాభం లేకుండా పోయింది. కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఈ దిశగా నిజంగానే తీర్పులు ఇవ్వడం వల్ల ప్రజాస్వామ్యం అనేటువంటి నిలుస్తుంది. ఎందుకంటే ఒక పార్టీ ఏ పార్టీ అయినా కానివ్వండి, ఒక పార్టీ చిన్న మీద గెలిచినటువంటి అభ్యర్థి ఖచ్చితంగా రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్తే బాగుంటుంది. అలా వెళ్ళకపోతే ఖచ్చితంగా కోర్టులు జోక్యం చేసుకునేటట్టుగా అంటే ఇలాంటి కోర్టు జడ్జిమెంట్ వల్ల ఏమవుతుందంటే రాబోయే రోజు లోపల డైరెక్ట్గా స్పీకర్ నేరుగా తీసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళితే స్పీకర్ లాంటి గౌరవప్రదమైనటువంటి పోస్ట్కి ఒకసారి తీసుకోవాలనే స్థాయికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఎంత పరువుపోయే పరిస్థితి ఉంటుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది, ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నికలు అంటున్నారు, ఖైరతాబాద్ స్టేషన్ కన్పూర్ అంటున్నారు. ఎట్లా ఉంటుంది పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఖచ్చితంగా నేను మొదటి నుంచి చెప్తున్నాను, అధికార పార్టీకి బై ఎలక్షన్లో ఎన్ని బై ఎలక్షన్లు వచ్చినా కూడా ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుందండి. మీరు మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూస్తే ఒక నెల రోజుల కింద పరిస్థితి చూస్తే సుమారుగా 15 నుంచి 16% కంటే ఎక్కువ బీఆర్ఎస్ ముందంజు ఉండే. అధికార పార్టీ ఉంది కాబట్టి అన్ని హంగులు అన్ని వాళ్ళ దగ్గర అన్ని రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి మరి దాదాపుగా ఒక 12 నుంచి 13%తో మెజార్టీతో గెలవడం అంటూ చూసాం నవీన్ యాదవ్ గారు. కాబట్టి ఉప ఎన్నిక ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా ఉంటుంది. కాకపోతే ఉన్నటువంటి ఒక భయం వల్ల ఏముంటుంది గవర్నమెంట్ కంటే ఉప ఎన్నిక అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. అదొక్కటి ప్రతిపక్ష పార్టీలకు ఇంకా భయం ఉంటుంది, ఇంకా ఖర్చు ఎక్కువ చేయాల్సి ఉంటుంది కాబట్టి, ఎందుకంటే అధికార పార్టీని తట్టుకోవాలి కాబట్టి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఐ థింక్ కాంగ్రెస్ ఈజ్ వెల్ ప్రిపేర్డ్ టు ఫేస్ ది బై ఎలక్షన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.